గణపరుస్తూ మమ్మల్ని ఎంతగానో ఈ మందిరం కట్టడానికి చాలా మట్టుకు ప్రోత్సహించినటువంటి ముఖ్య కారకులు, వారి ద్వారా దైవజనులు నాగేశ్వరరావు గారు సహకరించారు. వారికి నిండు వందనాలు. మరి ముఖ్యంగా వారు సహకరించడానికి ప్రధాన కారకులు దైవజనులు ఎంతో భారం కలిగి, వారి ఇల్లు బాగోకపోయినా, మందిరం ఏ పాటిది ఎంతగా ఉండిపోయినా కానీ కొన్ని వందల మందిరాలకు తమ వంతుగా సహకరించడానికి తమ జేబులో తీసి ఖర్చు పెట్టాలని ఆశ ఉన్నా కానీ ఖర్చు పెట్టలేనటువంటి స్థితి ఒకవేళ వారికి ఉన్నా కానీ ఇచ్చేవారిని చూపించి వారికి ఎంతో మంది మందిరాలు, కొన్ని వందల మందికి వారి ద్వారా సహాయం చేసినటువంటి మందిరాలు ఉన్నాయి. వారి పేరు దైవజనులు కొల్లాబత్తుల ప్రభాకర్ గారికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇలా చాలా మందిరాలకి, ఇక్కడే కాదు, ఏజెన్సీ కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఎన్నో మందిరాలకు వారి ద్వారా ప్రోత్సాహకరంగా ఎంతో కొంత వారి ద్వారా ఇప్పించటం, అక్కడ ఏదో ఒక పని పూర్తి కావటం అనేటువంటిది దైవజనులు ప్రభాకర్ గారి ద్వారా దేవుడు వారిని బలపరిచి ఎన్నో మందిరాలు కట్టించారు, సహాయం చేశారు. వారికి నిండు వందనాలు ప్రభాకర్ అయ్య గారికి తెలియజేస్తూ ఉన్నాను. వారు చెప్పిన వెంటనే ఏమాత్రం కూడా ఏ యొక్క వివరాలు, రూల్స్, రెగ్యులేషన్స్ అనేటువంటి ఏమి పెట్టకుండా వారిని నమ్మి, మరి ముఖ్యంగా నమ్మకస్తుడని గుర్తెరిగి ప్రభాకర్ అయ్య గారు చెప్పిన వెంటనే పని జరిగిస్తూ సహాయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, చిట్టిబాబు గారికి కావచ్చు, ఆయా ప్రాంతాల్లో చేశారు. ఈ ప్రాంతంలో నాగేశ్వరరావు గారు చేతుల మీదకి ప్రాంతంలో జరుగుతూ ఉంది. ఇలా ఎన్నో ప్రాంతాలు చేస్తున్నటువంటి, సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆర్థికంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా నాగేశ్వరరావు గారికి వందనాలు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నేనేమనుకున్నానంటే ప్రభాకర్ అయ్య గారు ఓపెన్ చేసిన ప్రతి మందిరం దగ్గర మనం పిలవసరం లేదు. ఏజెన్సీలో చాలా మంది పాస్టర్ గారు సుమారు 30-40 మంది ప్రభాకర్ అయ్య గారు పేరంటే వచ్చేస్తారు. నాకు తెలుసు, నేను అదేగా అనుకున్నాను, అందరూ వచ్చేస్తారేమని అనుకున్నాను. నేను అందుకని మా లోకల్లో ఉన్న పాస్టర్ గారికి చాలా మందికి చెప్పలేదు. ఎందుకనంటే మరలా వీళ్ళందరూ వస్తారు, మరలా మేమేమనుకున్నామనంటే ఇంకా ప్లాస్టింగ్ అవ్వలేదు, ఇంకా చాలా పని ఉంది కదా, అదంతా అయిన తర్వాత మరలా ఎప్పుడోకప్పుడు ఒక కృతజ్ఞత కూడిక మరలా ఇంకొకరి దగ్గర తీసుకుని వచ్చి కటింగ్లు అనేటువంటి ఉండవు. కృతజ్ఞత కూడిక అనేటువంటిది ఏర్పాటు చేసుకునేటప్పుడు అప్పుడు మరలా సేవకులు పిలుచుకోవచ్చు లోకల్లో ఉన్న పాస్టర్ గారు అనుకున్నాను. అని ప్రభాకర్ అయ్య గారు మరలా ఒక బాంబు పేల్చి మెసేజ్ పెట్టారు. మరలా వెంటనే మా ఫెలోషిప్ లో ఉండేటువంటి పెద్దలకు, లేకపోతే సహవాసంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నిన్న సాయంత్రం అనుకుంటా తెలియజేస్తాం గ్రూప్ లో పెట్టగా. కొంతమంది మాత్రం మెయిన్ పెద్దలు వచ్చారు, వారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రేమించి వచ్చారు, వారికి హృదయపూర్వక వందనాలు. ఎవరికి పర్సనల్ గా కాల్ చేయలేదు.